ఎవరి చరిత్ర ఏది అనేది కమలాపురం నియోజకవర్గ ప్రజలకు బాగా తెలుసు. వాళ్ళ చరిత్ర ఆధారంగా రాజకీయ జీవితం ఉంటుంది. నేను 4 మార్లు పోటీ చేసి 3 మార్లు ఎమ్మెల్యేగా గెలిచిన. ఉత్తా నరసింహారెడ్డి అనేవాడు 4 మార్లు పోటీ చేసి 4 మార్లు ఓడిపోయినాడు. ఇంకా ఓటమితో అలసిపోయి మళ్ళా నేను ఎందుకు ఓడిపోవాలి అని ఆయన కుమారుణ్ణి తీసుకొచ్చి పోటీకి పెట్టాడు. ఇప్పుడు ఎవరి చేతులు రక్తంతో తడిసి మర్డర్స్ అన్ని ఆ మర్డర్స్ రక్తం పూసుకొని ఉండారు అనేది మీకు బాగా తెలుసు. అట్లే ఒక ఊళ్ళు బాలరెడ్డిపల్లి అనేది కానీ సముద్రంపల్లి అనేది కానీ అక్కడ ఉండే భూములు 400-500 ఎకరాలు కబ్జా చేసుకుని, అంటే 10 లక్షలు 15 లక్షలు చేసే భూములు కేవలం 50,000కు 60,000కు వాళ్ళ ముఖాన బాధకి ఆ భూములు గట్లు తెగ్గొట్టి ఆక్యుపై చేసుకునే చరిత్ర నరసింహారెడ్డి. ఆయన చరిత్ర చూసే కమలాపురం నియోజకవర్గం ప్రజలు 4 మార్లు ఓడించినాడు. ఇంకా మరలా ఆయన కొడుకుతో ఓటమి పరంపర మళ్ళా 4 మార్ల వరకు మొదలు పెట్టాలా అనేది జరుగుతూ ఉంది. కాబట్టి కోగటం గ్రామంలో ఆయన ప్రచారానికి పోయినాడు. అంటే ప్రచారాన్ని కాదు, అది దండయాత్రకు పోయినాడు. ఆయన కోగటం గ్రామానికి పోతే ఎక్కడే కానీ ఆయన కూర్చుండేదానికి చోటు కానీ, ఆయనకు మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు కానీ ఎవ్వరు లేరు. అంటే 199% జనాలంతా నా వైపు ఉండేటప్పుడు, నేను ఏకపక్షంగా పోలింగ్ జరిగేటప్పుడు నేను బలవంతంగా చేసుకుంటాననేది ఎక్కడుంది? నేను బలవంతంగా చేసుకుంటాను అనేది ఆయన నిరూపించమని. తరువాత దేవరాజపల్లి అనే గ్రామం ఉంది, మాచిరెడ్డిపల్లి అనే గ్రామం ఉంది, ఇంకా 2-3 గ్రామాలు రెడ్డిపల్లి అనేది ఉంది. ఈ గ్రామాలకు పోదాంపా. ఎవరు దౌర్జన్యంగా చేస్తారు? ఇప్పుడు ఆయన దాదిరెడ్డిపల్లె సొంత ఊరు ఆయనది కాదు, దేవరాజపల్లె సొంత ఊరు ఆయనది కాదు. ఆయన సొంత ఊరు ఇచ్చిపెట్టి వచ్చి దేవరాజపల్లె దాదిరెడ్డిపల్లె మొత్తం రిగ్గింగ్ చేసుకుని ఇంకా 2-3 వేల ఓట్లు రిగ్గింగ్ చేసుకునే దానికి ప్లాన్ చేసుకుంటా. మీకు తెలిసిన లేదో, ఆయన మర్డర్లు చేసినట్టు మీరంతా మర్చిపోతారు. మీ పిల్లప్పుడు చేసినాడు ఆయన మర్డర్స్. మీకు ఒకటి జ్ఞాపకం ఉంటుంది, దస్తగిరెడ్డి అనే వ్యక్తిని ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఆయన కదా కొట్టించింది, ఆయన కదా ఆయన్ను చేసింది. ఇంత దౌర్జన్యపరుడు, ఇంత భూ కబ్జాదారుడు, ఇంత చరిత్రహీనుడు కాబట్టే ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఈసారి కూడా మరలా కూడా ఆయన రెడీగా ఓటమి చూసేదానికి సిద్ధంగా ఉండాలని కమలాపురం ప్రజలు ఆ రకంగా తీర్పిస్తారని నేను భావిస్తాను.